నమస్తే దోస్తులందరూ ఎట్లున్నారు? మస్తున్నారు గదా! నేను గూడా మస్తున్నా. ఇగాలైతే మా పిల్లలు స్కూలుకెళ్ళిపోయిర్రు. మా ఆయన ఆఫీస్‌కి వెళ్ళిపోయిన తర్వాత నేనేం జేత్తా, ఏంది కథ అనేది మొత్తం ఈ వీడియోలో అయితే షేర్ జేసుకుంటా. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసిర్రనుకోండి, నా ఛానల్ అయితే లైక్ జేయండి, షేర్ జేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ జేసుకోండి. దాంతో పాటు బెల్ గంట ఉంటది గదా! అది గూడా కొట్టండి. ఎందుకంటే నేను జేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందుతది. లేకపోతే అందది. ఇక్కడైతే పిల్లలు స్కూలుకెళ్ళిన తర్వాత మా ఆయన ఆఫీస్‌కి పోయిన తర్వాత ఫస్ట్ అయితే నేను కిచెన్‌లోకే పోతా. సీదా కిచెన్‌లోకి పోతా. ఎందుకంటే ముందే నేను పొద్దున్న లేవగానే ఇల్లు బయట అంతా ఊడ్చుకొని కడుక్కుంటా కాబట్టి కిచెన్ ఒకటే మంచిగుండది. బెడ్‌షీట్లు అంటావా అవి కూడా లేవగానే బెడ్‌షీట్లు మడత పెట్టి పక్కన పెడతా. బెడ్‌రూమ్ కూడా సాఫే ఉంటది. కిచెనే కొంచెం మంచిగుండది. అందుకని కిచెన్‌లోకి పోతా డైరెక్ట్. కిచెన్‌లోకి పోయి గిన్నెలైతే ఫస్ట్ అయితే సాఫ్ సఫాయి చేసుకుంటా. మీరు కూడా అంతే చేస్తారనుకోండి. ఎందుకంటే మనకు ఇష్టమైన రూమ్ ఏందంటే కిచెన్ రూమే. కిచెన్ రూమ్ మంచిగుంటే మన మనసు మస్తు హ్యాపీగా అనిపిత్తది. లేకపోతే కోపమత్తది. గిట్లయితే సాఫ్ సఫాయి చేసుకున్నా. కిచెన్‌లో గిన్నెలైతే కడిగేసుకున్నా. ఇది రాత్రి కోసం మినపప్పు నానబెట్టిన. ఎందుకంటే చలికాలమైనా, వర్షాకాలమైనా ఇడ్లీ రవ్వ ఏమైనా ఉంటే పొంగయి అవి. మనం సోడా ఏసుకుంటేనో ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి పొద్దున్నే నానబెట్టుకొని ఒక గంట తర్వాత రుబ్బుకొని ఆహ్, ఇడ్లీ రవ్వ ఏసుకుంటే మంచిగా పొంగుతాయి. రాత్రంతా పొంగుతది. పొద్దున వరకు మంచిగా ఇడ్లీలు ఫ్లఫీగా వస్తాయి. ఇగ ఇక్కడైతే స్టవ్ దగ్గరకొచ్చిన. ఈ స్టవ్ తీసుకొని ఒక 6 నెలలయితాంది. కొత్తదే ప్రెస్టీజ్‌ది తీసుకున్నాం. తీసుకున్న పాతదైతే 10 సంవత్సరాలు వాడిన. నేనేదైనా తొందరగా పాడు చేసుకోను. తొందరగా కొనుక్కోను. ఎందుకంటే పిసినారినైతే గాదు. కానీ ఏదైనా పైసలతోనే వత్తది గదా! ఉట్టిగా అయితే రాదు గదా! పైసలతోనే వత్తది కాబట్టి ఏదైనా మంచిగా చూసుకుంటా. బంగారం లెక్క చూసుకుంటా. అది మొత్తం పాడై చేతికి అందది వేస్టు అనే టైంలో మాత్రమే నేను దాని పైన పక్కన పడేత్తా. లేకపోతే అసలు యూజే చెయ్య అట్లా. పైసలు వేస్ట్ ఖర్చులు చెయ్య. అలా అని చెప్పి పిసినారినైతే గాదు. అందరూ గిట్నే ఉంటారు. కొంతమంది మాత్రం చేత్తరు. వాళ్ళ బడ్జెట్‌ని బట్టి వాళ్ళు వాడుకుంటారు. ఇక్కడైతే బడ్జెట్ తక్కువున్నది కాబట్టి ఆలోచించి అన్నీ చూసి ఖర్చులు చేయాలి. ఇదైతే 6 నెలలయింది తీసుకొని. గిట్లయితే ఫస్ట్ అయితే నేను స్క్రబ్‌తోని క్లీన్ చేసి క్లాత్‌తోని మంచిగా తుడుతా. నీళ్ళు పోయి అస్సలు నీళ్ళు పోయా. నీళ్ళు పోతే బర్నర్లు పాడైతాయి. కాబట్టి నీళ్ళు పోయొద్దు. ఇట్లయితే తుడితే ఏం గాదు. గ్యాసులేం పాడు గావు. నెలకొకసారి, 2 నెలలకొకసారి అయితే డీప్ క్లీన్ చేస్తాడు మా ఆయన. అది ఎప్పుడైనా వీలున్నప్పుడు చూపిత్తా. అంతా క్లీన్ చేసి కాలెంతో ఒకసారి మంచిగా క్లీన్ చేసి ఇట్లా బర్నర్ అయితే ఫిట్ చేసిన. మంచి వాసనొత్తది. బ్యాక్టీరియాలు ఏమైనా ఉంటే చచ్చిపోతాయి. మంచిగా షైనింగ్ కూడా వత్తది. గిట్లయితే చేత్తా. పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత రోజుకి ఇదే పని నాదైతే. యూట్యూబ్ పెట్టిన కాంచి కొంచెం టైం పాస్ అయితాంది గానీ, అప్పుడు గివే పనులు చేసుకుంటా టీవీ చూసుకుంటూ ఉండేదాన్ని. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగ కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది. చూసిర్రు గదా! ఎంత మంచిగా మెరుత్తాందో కిచెను. గిట్లుంటే మంచిగా అనిపిత్తది. కిచెన్‌లోకి రాబుద్దయితది. లేకపోతే కిచెన్‌లోకి రానే బుద్ధి గాదు. మరొక మంచి వీడియోతో కలుస్తా మరి. నమస్తే ఉంటా.